ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్. అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్ పులివెందుల మండల కన్వీనరు భాస్కర్ రెడ్డి ఉన్నారు, అచ్చుగట్టు భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు అజయ్ని అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగారంట టీడీపీ వాళ్ళు, మాకు ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేసేయని చెప్పి. ఆ ఓటర్ స్లిప్ అతను వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళ ఇంటిల్లిపాది ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం నిన్న రాత్రి ఎర్రిపల్లి గ్రామంలో దాదాపు ఒక 20-30 ఇళ్ళు తప్ప మిగతా అన్ని ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు. ఇవాళ నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు. అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ఈ ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో. వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మలమడుగు నుంచి కొండాపురం ముద్దనూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక 100 బండ్లలో నల్లపరెడ్డిపల్లిలో దించారు. మధ్యాహ్నం పులివెందుల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకొని రమ్మని చెప్పారంట. పులివెందుల్లో దించి మిడ్ నైట్కి అన్ని ఎర్లీ అవర్స్లో నల్లపరెడ్డిపల్లికి షిఫ్ట్ చేసి వాళ్ళని క్యూల్లో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అబాసు పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. అంటే బయటి నియోజకవర్గం నుంచి బయటి మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము, వాళ్ళు ఈరోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా వారి చేతికి ఇవ్వడము, వాళ్ళు వెళ్ళి ఓటు వేయడము. అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం చూసేదానికేమో కెమెరాల్లో వెబ్కాస్టింగ్లో ఎటువంటి గొడవలు కనిపించవు, కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి. వెబ్కాస్టింగ్లో ఎటువంటి అలజడి ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కానీ నిరంతరాయంగా దొంగ ఓట్లు పడతాయి. అసలు ఓటరేమో ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు. దొంగ ఓటరేమో ఈ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి యథేచ్ఛగా దొంగ ఓటు వేసేసి వెళ్ళిపోతాడు. అధికారుల కోఆపరేషన్తో, ఎన్నికల కమిషన్ కోఆపరేషన్తో. ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా, లేచి సత్వరమే మళ్ళీ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఇవాళ మిడ్ నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్కు మళ్ళీ ఓటర్ స్లిప్లు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ఎన్నికల కమిషన్ను మనవి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం.